ఆయాసం ఉండొద్దు. ఆరోగ్యం అంటే ఏంటి? ఆయాసం ఉండకుండా ఉండడం. ఎన్ని మెట్లెక్కినా ఆయాసం ఉండొద్దు, ఎంత నడిచినా ఆయాసం ఉండొద్దు. ఆయాసం ఉండకుండా ఉండే స్థితి ఆరోగ్యం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? నాడీ మండలానికి సేద తొలగిపోతుంది. బాగా దాహం వేస్తే ఏమవుతుంది? నీళ్ళు తాగితే ఏమవుతుంది? సేద తొలగిపోతుంది. ఇలా గోకుడు పెడుతుంది, ఇలా గోకితే ఏమవుతుంది? సేద తొలగిపోతుంది. బాగా ఆకలేస్తుంది, తినేస్తే ఏమవుతుంది? సేద తాపం పోతుంది. అలాగే ఆసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా, మనకున్న ధ్యానం ద్వారా నాడీ మండలానికి సేద తొలగిపోతుంది. అండర్స్టాండ్? సేద తొలగిస్తే చాలు లైఫ్ చేంజ్ అవుతుంది. సేద పెరిగితే రోగాలు వస్తాయి. నోట్ దిస్ పాయింట్. ప్రసన్న వ్యవస్థ బాగుండాలి. చెప్పండి. జ్ఞానేంద్రియాలు బాగుండాలి, కర్మేంద్రియాలు బాగుండాలి, జననేంద్రియాలు బాగుండాలి, గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండాలి, జీర్ణాశయం వాటి పోషక వ్యవస్థ బాగుండాలి, ఎముకల విభాగం బాగుండాలి, మాంసకండాల విభాగం బాగుండాలి, ప్రధాన గంధులు సరిగ్గా పనిచేయాలి, విసర్జన విభాగాలు బాగా పనిచేయాలి. జబ్బు దగ్గరికి రాదు. దానికోసం ఎంతైనా పాటించండి. ఓకే, టైం లేదు కనుక మనం చక్రాస్ని యాక్టివ్ చేద్దామా? ఎన్ని చక్రాస్? జనరల్గా 7 చక్రాస్ని ఎలా యాక్టివ్ అని చెప్తాను. 2 చేతులు వాయుముద్ర పెట్టుకోండి, చూపుడు వేలు మడుచుకోండి. వాయుముద్ర నేను ఎట్లా చెప్తే అట్లా చేయండి, అంతే. ఇలా పెట్టుకోండి హాయిగా. వాయుముద్ర అంటే చూపుడు వేలు మడుచుకోవడం. కింద మూలాధార చక్రం, రెక్టమ్, బ్యాక్బోన్ మధ్యలో అక్కడ ఫోకస్ చేయండి. సహస్రార అంటే ఇది కదా, అందరికీ తెలుసు. సహస్రార చక్రం అంటే తలపైన కదా. ఓకే, అయితే నేను చెప్తుంటాను, మీరు శ్వాసను పీల్చుకొని ఉచ్ఛ్వాసన చేస్తూ లాస్ట్కు వదిలేసి అక్కడ కొద్దిసేపు ఆపుతాం. మళ్ళీ పూర్తిగా పీల్చుకొని తలపైన కొద్దిసేపు ఆపుతాం. నేను చెప్తుంటే మీకు అర్థమవుతుంటుంది, మీరు చేస్తుంటే అర్థమవుతుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? కళ్ళు మూసుకొని చెప్తాను. కింద రెక్టమ్, బ్యాక్బోన్ మధ్యలో కింద ధ్యాస పెట్టుకోండి. గాలి పీల్చుకొని వదిలేయండి. ఎట్లా పీల్చుకొని వదిలేస్తారు? ఎస్, ప్రొసీడ్. బాస్ పెంచండి సార్. ఓకే, నాతో పాటు. పీల్చండి, వదలండి, అంతే. శ్వాస పీల్చండి, వదలండి, ఆపండి. మన దగ్గర గాలి లేదు. ఆపండి. పూర్తిగా గాలి పీల్చుకోండి. తలపై తీసుకెళ్ళండి. ఇక్కడ తలపైన గాలి ఆపండి. తలపైన గాలి ఆపేశాం. తలపైన గాలి ఉంది. ఆపినాము. ఉంది. వదిలేయండి. అయిపోయింది. ఇప్పుడు యూరినరీ ట్రాక్, బ్యాక్బోన్ మధ్యలో అలా స్వాదిష్టాన చక్రంలో ధ్యాస పెట్టండి. ఇప్పుడు నాతో పాటు ఇన్హేల్, ఎక్సెల్. పీల్చండి, వదలండి. పీల్చండి, వదలండి, ఆపండి. లేదు మన దగ్గర, వదిలిపెట్టి ఆపేసినాము. శ్వాస లేదు, ఎంటీ. పూర్తిగా గాలి పీల్చుకోండి. తలపైన తీసుకెళ్ళండి. తలపైన ఇక్కడ గాలి ఆపండి. తలపైన గాలి ఉంది. తలపైన సహస్రార చక్రంలో శ్వాస ఉంది. శ్వాసని వదిలేయండి. అర్థమైపోయింది. ఇప్పుడు మనసు పొట్టలో పెట్టుకోండి. మధ్యలో మణిపుర చక్రంలో ధ్యాస పెట్టుకోండి. పొట్ట మధ్య భాగం గాలి పీల్చుకొని వదిలేయండి. పీల్చండి, వదిలేయండి, ఆపండి. మన దగ్గర లేదు, శ్వాస లేదు, ఎంటీ. వదిలిపెట్టి ఆపేశాం. ఎంటీ. శ్వాస లేదు. పూర్తిగా పీల్చుకోండి. తలపైన ఆపండి. తలపైన గాలి ఉంది, పైన ఉన్నట్టుగా ఫీల్ అవుతుండడం. ఇక్కడ తలపైన శ్వాస
ఉంది, ఉంది, ఉంది. వదిలేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఛాతీ మధ్యలో అనాహత చక్రంలో ధ్యాస పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ టు సేమ్ శ్వాస విధానం. పీల్చండి, వదలండి. పీల్చండి, వదిలేసి ఆపండి. మన దగ్గర లేదు, ఎంటీ, ఎంటీ, శ్వాస లేదు, ఎంటీ, 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 ఎంటీ. పూర్తిగా గాలి పీల్చుకోండి. తలపైన ఉంది, తలపైన శ్వాస ఉంది, 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 ఉంది. వదిలేయండి. మనసు గొంతులో పెట్టుకోండి. విశుద్ధ చక్ర, త్రోట్ చక్ర గొంతులో ఉంచండి మనసుని. సేమ్ శ్వాస విధానం. పీల్చండి, వదిలేసేయండి, ఆపండి. లేదు, శ్వాస లేదు, ఎంటీ, లేదు, 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 లేదు. పూర్తిగా గాలి పీల్చుకోండి. తలపైన ఉంచండి. తలపైన గాలి ఉంది, తలపైన ఉంది, ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండండి. ఉంది, తలపైన ఉంది, 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 ఉంది. వదిలేయండి. మనసుని ఇప్పుడు తాడేలో ఆజ్ఞాచక్రంలో ఉంచండి. ఇన్హేల్, ఎక్సెల్, సేమ్ టు సేమ్. పీల్చండి, వదలండి, ఆపండి. లేదు, మన దగ్గర గాలి లేదు, ఎంటీ, ఎంటీ, లేదు, 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 లేదు. పూర్తిగా గాలి పీల్చుకోండి. తలపైన ఉంచండి, గాలి ఆపండి. తలపైన శ్వాస ఉంది, ఉంది, తలపైన ఉంది, 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 ఉంది. వదిలేయండి. ఇప్పుడు రెండు పైనే వస్తాయి. తలపైన ధ్యాస పెట్టండి. ఇన్హేల్, ఎక్సెల్, సహస్రార చక్ర. పీల్చండి, వదలండి, ఆపండి, ఆపండి. శ్వాస లేదు, ఎంటీ, 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 ఎంటీ. పూర్తిగా పీల్చండి. తలపైన ఉంది, తలపైన శ్వాస ఆవేశం ఉంది, పైన ఉంది, శ్వాస ఉంది, ఉంది, ఉంది. వదిలేయండి. ఓకే, రిలాక్స్ కండి, కళ్ళు తెరవకండి. మనసుని మెడ వెనకాల పైన పెట్టండి. మెడ వెనకాల పెట్టండి. ఒక క్రికెట్ బాల్ సైజ్ తెలుసా? బాల్, క్రికెట్ బాల్ సైజ్ ఒక బాల్ని మనసులో తయారు చేసుకోండి. ఆ బాల్ గోల్డ్ కలర్ బాల్. మెడపైన ఆ బాల్ని మనసులో ఫీల్ కండి, తిప్పండి. బంగారు పడిచేస్తున్న బాల్, క్రికెట్ బాల్ సైజ్ బాల్ మెడపైన దాన్ని రౌండ్గా తిప్పండి. ఫీల్ అవుతూ ఉండండి, రౌండ్గా తిరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండండి. గోల్డ్ కలర్ కాస్మిక్ ఎనర్జీ బాల్ మెడపైన తిరుగుతూ ఉంది. కుండాలిని ఆరోహణం, కుండాలిని శక్తి జాగృతం, కుండాలిని శక్తి రూపాంతరం, కుండాలిని శక్తి రూపాంతరం. ఆ గోల్డ్ కలర్ బాల్ మెల్లమెల్లగా జారుతున్నట్టుగా ఫీల్ అవుతూ వెన్నుముక మధ్యలో, వీపు మధ్యలో తీసుకెళ్ళి అక్కడ బాల్ని తిప్పండి క్లాక్ వైజ్. కుండాలిని ఆరోహణం, కుండాలిని శక్తి జాగృతం, కుండాలిని శక్తి రూపాంతరం. ఆ బాల్ని మెల్లమెల్లమెల్ల కిందికి తీసుకెళ్ళండి, లోయర్ బ్యాక్ తీసుకెళ్ళి అక్కడ తిప్పండి. గోల్డ్ కలర్ కాస్మిక్ ఎనర్జీ బాల్.
కుండలిని ఆరోహణం, కుండాలిని శక్తి జాగృతం, కుండాలిని శక్తి రూపాంతరం. ఆ బాల్ అక్కడే తిప్పి 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 వదిలేసేయండి. తిరిగి యథాసనం వచ్చేసి చేతులను రఫ్ చేసుకోండి, ముఖాన్ని తెచ్చుకోండి. ఓకే, ఈ విధంగా సింపుల్గా చక్రాలను యాక్టివ్ చేయొచ్చు. బాగుందా? చాలా ఈజీ, పెద్ద కష్టం ఏమీ లేదు, చాలా ఈజీ. చెప్పండి. అష్టచక్ర నవద్వార దేవానాం. అష్టచక్రాలు నవద్వారాలున్న దేవాలయము. ఏడుకొండల స్వామి అని పేరు. ఏడుకొండల స్వామి అంటే ఏంటి? 7 చక్రాలు జయించిన స్వామి ఏడుకొండల స్వామి. మనం 7 చక్రాలు జయించి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ధ్యానం చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. కింద మూలాధార చక్రంలో ఎవరు ఉంటారు? హస్తికులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చంపుతూనే ఉంటారు ఆ చక్రం ఉన్న వాళ్ళు. స్వాధిష్టాన చక్రంలో ఎవరు ఉంటారు? నాస్తికులు ఉంటారు. ఎవరు మాట అయినారు, నేను చెప్పింది వేదం అంటారు. మణిపుర చక్రంలో ఎవరు ఉంటారు? వేదాంతులు ఉంటారు. అంత సెల్ఫిష్, నేనే బాగుపడాలి, నేనే బాగుంటాను, మొత్తం సొంత గురించి ఆలోచిస్తారు. పొద్దుస్థానం ఈ చక్రం ఉంటారు. అనాథ చక్రంలో ఎవరు ఉంటారు? పండితులు ఉంటారు. ఓహో, కరుణ, దయ, ప్రేమ, ఆపద ఉంది, హెల్ప్ చేద్దాం, అతని బట్టలు ఇద్దాము, తిండి లేదు పెడదాం, ఇలాంటి ఆలోచనలు ఇక్కడ వచ్చినాక వస్తాయి. విశుద్ధ చక్రంలో ఎవరు ఉంటారు? రాజర్షులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా మంచి మంచి మాటలు చెప్తున్నారు, 10 మంది మారడానికి చెప్తారు, మంచి మంచి విషయాలు చెప్తుంటారు. ఈ చక్రంలో ఉండిపోతారు. ఈ చక్రం నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? మహర్షులు. రమణ మహర్షిలాగా ఇక్కడ మొత్తం సినిమా అంతా కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం సంగతి మొత్తం తెలుసుకుంటాం ఈ చక్రం వచ్చిన తర్వాత. ఇక్కడ ఎవరుంటారు? మహర్షి. ఇక్కడ ఎవరు వస్తారు? బ్రహ్మర్షి. సహస్రార ఎవరుంటారు? బ్రహ్మర్షి. బ్రహ్మాండ నాయకుడు. వెంకటేశ్వర స్వామి ఎవరు? బ్రహ్మాండ నాయకుడు. సహస్రార చక్రానికి ప్రతీక మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. వెంకటేశ్వర స్వామి సహస్రార చక్రానికి ప్రతీక బ్రహ్మర్షులు. బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు ఇక్కడ ఈ చక్రానికి ప్రతీక. ఈ చక్రాలు జయిస్తేనే ఇక్కడ వస్తాం. ఇక్కడికి వచ్చినాకనే మెల్లమెల్లగా ధ్యానం చెవులో పడుతూ ఉంటుంది. అప్పుడు చేయడం స్టార్ట్ చేస్తాము. మనందరం ఆ స్థానంలో ఉన్నాము. దీన్ని వదిలేస్తే కర్మ అడ్డుకుంటున్నట్టు లెక్క. దీన్ని చేసి ఇంకా డెవలప్ అవుతూ పోతుండాలి. రోజు ఎప్పుడు నవాబులాగా ఉండాలి, కానీ గరీబ్లాగా ఉండొద్దు. ఎస్ ఆర్ నో మాస్టర్స్? ఎస్. నెక్స్ట్ అభ్యాసం చేద్దామా? అదేవిధంగా నేను ఇప్పటివరకు ఒక 500 మందికి యోగా టీచర్లను తయారు చేశాను. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయింది, జీవనోపాధి అయింది. అలాగే యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా ఇస్తుంటాను. జూమ్లో వస్తుంది మీకు, తర్వాత ఆఫ్లైన్లో వస్తుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ కావచ్చు. నా నెంబరు మీకు ఆల్రెడీ చెప్పాను, మరోసారి చెప్తాను. మన ఛానల్లో వస్తుంది 9247409366 నెంబర్ నాది. ఓకే, మన ఛానల్ ఉంటుంది, తీసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ జూమ్లో అటెండ్ చేస్తాను. ఇంటికాడ ఉంటారు, రోజు చేయాలని ఇష్టం ఉంది, జూమ్లో ఉంటుంది, మీకు లింక్ పెడతాను, రోజు మీరు అటెండ్ చేయొచ్చు. గ్రూప్ ఫామ్ చేస్తాను. మా సంవత్సరాంతరం చేస్తూనే ఉండండి, హెల్తీగా ఉండండి. మీరు అలా వస్తుంటే బుద్ధులు వచ్చినట్టు ఉండాలి. మీరు నడుస్తుంటే గౌతమ బుద్ధులు వస్తుంటే హార వచ్చేదంటే ఇలా, అలా మీరు నడుస్తుంటే అలాగే ధ్యానుల యొక్క హార అలా వస్తుండాలి. ఎస్ ఆర్ నో? దానికోసం చేయండి. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. ఇలా పెట్టుకోండి, కపాలభాతి చేద్దాం. కపాలభాతి ఇంటర్నల్ ఎక్సర్సైజ్. ఎస్, నాతో పాటు చేయండి. శ్వాస బయటికి, కడుపులోనికి, అంతే. శ్వాస బయటికి పోవడం, పొట్టలోనికి పోవడం రెండు ఒకేసారి జరగాలి. నేను నా గురించి ఎప్పుడు ధ్యానం చేయనండి. ఎవరైనా ప్రాబ్లం వచ్చిందనుకో, పాపం ఆయనకి హెడేక్ తగ్గని, ఆయన క్యాన్సర్ తగ్గని తొందరగా, పాపం ఆయన నడునొప్పి తగ్గనని అలా నేను ధ్యానం చేస్తుంటాను. మనం కూడా అట్లే చేయాలి అందరూ. నీ గురించి ఎప్పుడు చేయకు, అది అయితేనే ఉంటుంది. కానీ ఇతరుల కోసం మనం ధ్యానం చేయాలి. ఆయన బాగుండనబ్బా, ఆయన హార్ట్ ప్రాబ్లం తగ్గని, పాపం ఆయన కడుపు నొప్పి తగ్గని అని మనం ఇతరుల కోసం ధ్యానం చేయాలి. ఎస్ ఆర్ నో? అంతే. మన కోసం నేనే బాగుండాలి, నాకే రావాలి, నాకు పైసలు వాడాలి, బిల్లింగ్ కట్టాలి, ఆడ ఇంకో బిల్లింగ్ కట్టాలి, రెంట్స్ రావాలి. ఈ ధ్యానం వద్దు. ఎలా చేయాలి? అతను బాగుపడాలి, అతను హెల్త్ బాగుండాలి, మంచిగా డెవలప్ కానీ ఆ విధంగా చేస్తూ ఉండండి ధ్యానం. అండర్స్టాండ్? ఓకే. ఆ మేక వేయకుండా కాపాడండి. అట్లా ఆ విధంగా మనం చేస్తుండాలి. మళ్ళీ చేద్దాం. రిలాక్సేషన్.
ఒక వస్తువు 6 నెలల వరకు వాడకుండా ఉంటే ఆ వస్తువు మన లైఫ్లో వాడం. నోట్ దిస్ పాయింట్. ఒక వస్తువు అనుకోండి 6 నెలలు వాడలే అనుకో, 99% వాడం. 1% ఏదో ఇంపార్టెంట్ పండుగలప్పుడు ఫంక్షన్ అప్పుడు వాడే వస్తువులు ఉంటాయి తప్ప 6 నెలల వరకు వాడకుండా ఆ వస్తువు వాడడం కనుక ఆ వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి, లేని వాళ్ళకి. ఇదే కాన్సెప్ట్. ఇంటికి పోగానే ఏదైతే వాడరో వీళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేసేయండి. టేబుల్ ఉంది, పైన వేసారు, మూలకి వేసారు, వాడతలేవు, వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఏమీ లేదు, అంతకు మించింది ఏమీ లేదు భూమి మీద. పంచింది పెంచబడుతుంది, దాచింది దోచబడి. ఏం చేస్తావు? లాస్ట్ ఖరాబ్ అయ్యి పడేస్తారు. బట్టలు ఉన్నాయి మంచి మంచి, వాడతలేవు, వేరే వాళ్ళకి ఇచ్చేసేయి. డబ్బులు ఉన్నాయి ఫుల్గా, వేరే వాళ్ళకి ఇచ్చేసేయి. అది మాత్రం ఇయ్యము. లాకర్లు అట్లనే ఉంటాయి. లాకర్ తయారు చేస్తారు, లాకర్లు పెట్టేస్తారు. జీవితాంతాలు చూస్తే 10 రోజులంగా వేసుకోము, లైఫ్ లాంగ్ చూస్తే మొత్తం లాకర్లో ఉండిపోతాయి. ఎస్ఆర్నో ఎక్కువ ఉంటే పంచండి, లేకుంటే లేదు. ఎంతమంది పంచట్లేదు? ఎస్, మళ్ళీ లేదు. చాలు. ఫుడ్ వండుతాము, వండిన తర్వాత ఇప్పుడు వండి మధ్యాహ్నం మళ్ళీ దాన్ని కుక్ చేసుకొని అదే మళ్ళీ రీకుకింగ్ చేసుకుని తినకండి. ఏ ఫుడ్ అయినా సరే వండిన తర్వాత 40 నిమిషాలు కంప్లీట్ చేసేయండి. 40 నిమిషాల తర్వాత నువ్వు తింటే దాంట్లో శక్తి తగ్గుతూ ఉంటుంది. తినే తప్పదు, అదే తొందర టైం మీద తినండి. తినే తప్పదు, టైం మీద తినండి, అయిపోయి హెల్త్ బాగుంటుంది. ఇలా పెట్టుకోండి, కిడ్నీకి బస్టిగా వేద్దాం. రాత్రి 10కి తింటారు, 11కి తింటారు, 12కి తింటారు, 1 గంట తింటారు. ఏమైపోవాలి శరీరం? 100 years నుంచి కాలేకపోతున్నారు. 60 ఏళ్ళకి ఈరోజు సైన్స్ ప్రకారము ఇప్పుడు పుట్టే పిల్లలకి 67 సంవత్సరాలే సగటు జీవితం. కనుక కంపల్సరీ యోగాభ్యాసం, ప్రాణాయామం, ధ్యానం ఖచ్చితంగా నేర్పించి మంచి ఆహార నియమాలు మనం అలవాటు చేయాలి. పిల్లలు ఏం చేస్తున్నారంటే మమ్మీ 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 నా చికెన్ ఆకలి అవుతుంది మమ్మీ, మమ్మీ మమ్మీ థమ్స్అప్ ఆకలి అవుతుంది మమ్మీ, ఇట్లా కూల్ డ్రింక్స్ అడుగుతారు అంటారా పిల్లలు. ఇవి అలవాటు చేసినాం. ఆ కురుకురేలు ఏం బలం వస్తుందండి? ఓకేనా? ఇలా మన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. చెప్పండి, ఇంట్లో గెలవాలి రచ్చ. ఇంట్లో గెలవాలి రచ్చ ఎట్లా గెలుస్తాను? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు హార్ట్కి బస్టిగా వేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెనక్కి వదిలేయండి, ముందు పీల్చుకోండి, వెనక్కి వదిలేయండి. రిలాక్సేషన్. అమ్మ నాన్న చూసుకోకుంటే వచ్చే నష్టము జన్మలు పీడిస్తుంది కర్మ. అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. నీకు ఆశ మంచకున్నా పర్వాలేదు, చూసుకోవాలి. ఎసార్నో అత్తమ్మని బాగా చూసుకోవాలి, మామని బాగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవద్దు? ఇక్కడ చూసుకుంటే అక్కడ బాగా చూసుకుంటారు. అర్థమైందా? అందరినీ బాగా చూసుకోండి. మీరు ధ్యానులు కనుక మిమ్మల్ని చూసి మొత్తం మారిపోవాలి, ఇల్లు మొత్తం. అర్థమైందండి? ఒక దీపం ఎలా వెలుగుతుందో మీరు అలా వెళ్ళిపోవాలి ఇంట్లో. మార్చాలి, ఇనరు మార్చాలి, మార్చి పడేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేసి రైట్ పీల్చుకొని లెఫ్ట్ వదిలేద్దాం. బ్రీత్ ఇన్, లెఫ్ట్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, 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 left to right, right to left, left to right, right to left, left to right, right to left. Relaxation. మహాకారణం చేత శరీరాన్ని ధరించాం మనం. ఇది మహాకారణం చేత ధరించాం. ఈ శరీరాన్ని కాపాడుకోండి అంతే. పంచకోశాలు శుద్ధి చేద్దాం, పంచ ప్రాణాలు తీసుకుందాం. ఇప్పుడు లోయర్ లంగ్స్ని క్లీన్ చేద్దాం. లోయర్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. చేయంగా 6 నెలలు రోజు చేస్తే అస్తమా తగ్గుతుంది. ఎన్ని రోజులయ్యా? 6 నెలలు నిరంతరం చేస్తే. ఓ రోజు చేసినట్టు ఓ రోజు చేయనట్టు చేస్తే అలా రాదు రిజల్ట్. అస్తమాకి అభ్యాసం.
రిలాక్సేషన్. చేసిన కొద్దిగా పరమసుఖం వస్తుంది, పరమానందం వస్తుంది, బ్రహ్మానందం వస్తుంది. ఇందులో ప్రాణాయామంలో పరమసుఖం ఉంది, ఆనందం ఉంది, మనసు అత్యంత స్థిరత్వం ఏర్పడుతుంది, నిర్మలత్వం ఏర్పడుతుంది, ఓజత్వము తేజత్వము ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది, రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఛాతిపైన చేతి పెట్టండి, భుజ బల భంగిమ చెప్పండి. ఇది విధంగా ఆస్తమాకి, గుండెకి, భుజాలకి, మెడకి మేలు చేస్తుంది. బ్రీత్ ఇన్ అవుట్, 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 బ్రీత్ ఇన్ అవుట్. దగ్గర తీసుకోండి, ముందుకు వదిలేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్సేషన్. మీరు ఒకటే చెప్తున్న లాస్ట్ అండ్ ఫైనల్, ఆనాపానసతికి మించిన ధ్యానం లేనే లేదు. ఆనాపానసతి మించిన ధ్యానం లేనే లేదు, లేనే లేదు, లేనే లేదు. అంతే, వేరే ఆలోచిస్తే మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది దీన్ని గట్టే చేయండి, జీవితం మారిపోతుంది. అంతే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇలా పెట్టుకోండి. ఫైనల్గా పైన సోమ్, కింద హమ్ చెప్పేద్దాం. సో హమ్, 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 సో హమ్. రిలాక్స్. చాలు చాలు, రిలాక్సేషన్. రేపు మార్నింగ్ కలుసుకుందామా మాస్టర్స్? బాగుందా క్లాస్? బాగుందా? థ్యాంక్ యూ.